గుడ్ మార్నింగ్ అండి. నేను పిండి అనేది ఇలా రాత్రి నానబెట్టుకున్నాను. దాన్ని బాగా కడుక్కున్న తర్వాత చట్నీ కూడా చేసుకున్నానండి పక్కనే. దాని తర్వాత నూనె వేడి చేసుకొని పిండిని బాగా కలపాలండి. అసలు మొత్తం మనం 2 సార్లు 3 సార్లు మిక్సీలో పెట్టుకుంటాం కదా, అలా అవి ఉన్నాయి. దాంట్లో ఉప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు 3 వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా నీటిలో డిప్ చేసుకొని చెయ్యి అనేది ఇలా చేస్తే అదిగోండి దట్స్ ఇట్. ఎలా చేసారా, అసలు బాగుంటుంది. అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. సండే స్పెషల్ మా ఇంట్లో ఇది. అది అసలు ఒక్కదానికి ఒక అతుక్కోదు. నేను చేసేలా మీరు చేస్తే అతుక్కోకుండా, అసలు హోటల్లో వేడి నీళ్ళలో చేస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈజీగా చూపిస్తున్నాను చూడండి. జస్ట్ అంతే, ఏదో పేపర్లో అన్నీ అవసరం లేదు మనకి. ఇలా చేసుకోండి.